మనుషులు ఎంత కిల్లర్ మెంటాలిటీతో ఉన్నారంటే నేను అందరి గురించి చెప్పట్లే. కొంతమంది పని చేయించుకొని మనీ ఇవ్వకుండా మోసం చేస్తారు చూడండి. వాళ్ళ గురించి అయితే చెప్తున్నాను. నేను నా ప్రీవియస్ వీడియోలో పెట్టాను. నా దగ్గర ఒక క్లయింట్ వచ్చారు. వాళ్ళు బ్లౌజ్ స్టిచ్ చేయించుకుంటున్నారు. కానీ వాళ్ళ దగ్గర ఆది బ్లౌజ్ కూడా లేదు. అదే ఫస్ట్ టైం అంట శారీ బ్లౌజ్ స్టిచ్ చేయించుకోవడం అని కూడా చెప్పాను. వాళ్ళ ఇంటికి వచ్చి దగ్గరుండి మెజర్మెంట్స్ తీయించుకొని వాళ్ళకి రిక్వైర్మెంట్ బేస్డ్ దగ్గరుండి కట్ చేయించుకొని స్టిచ్చింగ్ చేయించుకొని వెళ్ళారు. అయితే వాళ్ళు బ్లౌజ్తో పాటు అదే మ్యాచింగ్ బ్యాంగిల్స్ చేయమంటే నేను హెవీ బ్యాంగిల్స్ 450 రూపీస్కే చేశాను. వాళ్ళు చెప్పినట్టుగానే నేను చేశాను. మనీ వచ్చేసి 1400 రూపీస్ అయినాయి. మనీ దగ్గర రాగానే నా దగ్గర ఏమన్నారంటే నా అకౌంట్లో డబ్బులు లేవు, నేను ఇంటికి వెళ్ళి ఫోన్పే చేస్తా అన్నారు. సరే లోకల్ వాళ్ళే కదా అని వదిలేసా. ఇంటికి వెళ్ళాక వాళ్ళు చెప్పిన కారణాలు చూస్తే వాళ్ళు దొరికితే నన్ను చంపేయాలంత కోపం వచ్చింది నాకు. ఇంకో ట్రాప్ అనేది ఒకటి ఉంటుంది. ఆ ట్రాప్ ఏంటంటే, మీరు ఇది మంచిగా స్టిచ్ చేస్తే నేను ఇంకో 10 బ్లౌజులు ఇస్తాను, వెంటనే ఇచ్చేస్తాను, తెల్లారే వచ్చి ఇస్తాను అని చెప్పే వాళ్ళని ఎవ్వరిని మీరు నమ్మకండి. ఇప్పుడు నాకు కూడా అదే చెప్పారు. ఇంకో 11 అవుట్ఫిట్లు ఇస్తాము, 15 అవుట్ఫిట్లు ఇస్తాము, చేయండి చేయండి అని చెప్పి చేపించుకొని ఏముంది ఇప్పుడు మేము బ్లౌజ్ ఇంటికి తీసుకెళ్ళిపోతాము, రేపు ఇంకో మెటీరియల్ పట్టుకొని వస్తాను, రేపు వచ్చాక డబ్బులు ఇస్తాను, లేకపోతే అన్నీ కలిపి ఇస్తామని చెప్తారు. అదేమి ఉండవండి. అదంతా ఒక ట్రాప్. నన్ను ఆ ట్రాప్లోనే పడేశారు. ఆ ట్రాప్లో నుంచి నేను అనుకుంటున్నాను, నేను అడిగానా ఏమని, ఇంకా ఇవ్వమని ఈమె ఎందుకు అలా చెప్తుందో నాకు చాలాసార్లు డౌట్ వచ్చింది. కానీ ఎందుకులే అన్నట్టు నేను సైలెంట్ ఉన్నాను. మళ్ళీ అదే కాక 1 వీక్ ముందు బ్లౌజ్ ఇచ్చి 1 వీక్లో నాకు కావాలని చెప్పారు. 1 వీక్లో కావాలని చెప్పిన మనిషి మళ్ళీ తెల్లారి ఫోన్ చేసి నాకు 4 డేస్లో కావాలన్నారు. సరే అని తెల్లారి ఇంటికి వచ్చి నాకు ఈరోజే నేను నైట్ 9 వరకు కూర్చుంటే నాకు కావాలన్నారు. ఇంత టాక్సిక్ లైన్ నేను ఎక్కడ చూడలే అసలు.